గైస్ ఈరోజు నాటుకోడి పాత స్టైల్లో చేస్తున్నాను. అద్దరిపోయింది. మా అమ్మమ్మ రెసిపీ అనమాట. నాకు చాలా బాగా ఇష్టం. తక్కువ మసాలాతో అద్దరిపోయేలా చేస్తారు అండ్ చాలా సింపుల్ ఇది. గైస్ ఈ వీడియో చాలా సింపుల్గా ఉంటుంది. 3 to 4 స్టెప్సే. చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం కాల్చిన కోడి తీసుకున్నాను. పైన ఆ కాల్చిన ఫ్లేవర్ అయితే అద్దరిపోయింది అనమాట. యాక్చువల్గా ఫుల్ కోడి అయితే కనుక 1 kg వచ్చింది. బట్ ఈ కర్రీకి నేను 1/2 kg యూజ్ చేస్తాను. దాన్ని నీట్గా వాష్ చేసుకుని ఇట్లా పెట్టాము. ఈ 1/2 kg చికెన్కి 2 ఆనియన్స్ తీసుకున్నాం. ఫస్ట్ అయితే మనం ఈ ఆనియన్ కట్ చేసుకున్నాం. 2 ఆనియన్స్ అనమాట. సో అమ్మమ్మ ఏం చెప్పిందంటే 2 ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి 2 వేసి మిక్సీ చేయమన్నారు. సో అందుకని ఈ ఆనియన్స్ కొంచెం లైట్గా తగ్గుతుంది, లేదంటే పవర్ ప్యాకెట్ అడిచేది. ఓకే, యూ హ్యావ్ టు రిమూవ్ ద అవుట్ సైడ్ లేయర్. సో ఫైనల్గా ఇప్పుడైతే ఈ పచ్చిమిరపకాయలు తోలు తీసుకొని, తోలు కాదు దాన్ని ఏమంటారు, పైన తొలని తీసుకొని ఎగిరి పడాల, కోస్తే అట్లా ఉండాలి, ఉంటుంది మామూలు ఉండదు. ఓకే, ఇది యాక్చువల్గా చాలా మంట ఉంటాయి, మామూలు ఉండదు. 1 side లాగా ఉండదు, కొంచెం వేస్తే గట్టిగానే. బట్ వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ, మేబీ విసరిపోవేమో అని చెప్పి ఇంకొక 2 వేస్తున్నాను. టోటల్ 8 తీసుకున్నాం, మీడియం సైజ్ మిర్చి. డన్. షిట్, ఇది నీటేసాను. ఓకే, అండ్ ఫైనల్లీ ఇవేంటంటే మిక్సీ వేస్తాం కాబట్టి వీ నో నీడ్ టు కట్ స్మాల్ పీసెస్. ఓకే, ఆనియన్స్ అండ్ మిక్సీ ఆనియన్స్ అండ్ మిర్చి 2 కలిపి మిక్సీ చేయాలి. మాట్లాడుతాం కూడా అర్థం కావట్లేదు. ఓకే, ఏది బాబోయ్. ఓ షిట్, తినమ్మ ఇట్లా వచ్చింది మంట. బాబోయ్, ఊహిస్తేనే భయంకర. ఈ ఆయిల్ పోతాం నెక్స్ట్. ఓకే, లెట్స్ డూ ఇట్. ఆయిల్ సరిపోయిద్ది అంటారు, లేదంటే ఇంకొంచెం వేయాలి. ఇంకొంచెం వేస్తే పోయిద్దేమో, అట్లా పడి ఉంటుంది. తర్వాత చూసుకోవచ్చు. ఫ్రై. ఓకే ఓకే, ఆయిల్ వరకు డన్. నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు మనం పేస్ట్ ఎక్కడుంది. ఓకే, ఈ పేస్ట్ 1 స్పూన్ కావాలి. దిస్ పేస్ట్ ఈస్ లైక్ దిస్, అంటే అయిపోయింది, మెత్తగా అయిపోయింది. అండ్ స్పూన్ 1 కావాలి. ఓకే, సో ఇది మాడిపోతుంది, కొంచెం సిమ్లో పెడదాం. సారీ, ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. మర్చిపోయావు, ఏం చేస్తాం, ఇదేపోయేది వేస్తాను. ఓకే, ఫస్ట్ ఇది వేస్తా. కెమెరా పైన పెట్టేస్తాను, కొంచెం దూరం ఉంచేద్దాం. దేవుడు అనేది కాపాడండి. మామ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక వేసుకున్న పేస్ట్ దీంట్లో వేసేసేయండి. దీన్ని కూడా 2 to 3 minutes ఫ్రై చేసుకోండి, మీడియం ఫ్లేమ్. లైట్గా ఉప్పు వేసుకోండి మామ, లైట్గా అంటే సరిపోడంత. తర్వాత మళ్ళీ ఎక్కువైందంటే చూసుకోవాలి. లైట్గా పసుపు. ఓకే, ఇలా మిక్స్ చేసి ఒక 5 minutes అలా మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే మనం ఆల్మోస్ట్ వాటర్ వచ్చేసాయి అన్నమాట దీంట్లో. నౌ
ఇట్స్ టైమ్ టు యాడ్ సమ్ కారం. ఆల్రెడీ మిక్స్ చేసాను కాబట్టి లైట్గా అనుకుంటున్నాను. ఓకే, అప్పుడే కాదు. నేను తెలిసి ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అలాంటిది నాకేదో జరుగుతుందా ఇలా? ఇందాక మిగిలిపోయిన 1/2 kg పక్కన ఇంకో కర్రీ చేస్తున్నాను, అది గోంగూర చికెన్ కోసం అని చెప్పి. సో అది చేస్తూ ఉండగా అట్లా బ్లాస్ట్ అయింది. అండ్ ఇది వచ్చేసేమో పొడి మసాలా, లైక్ మన గరం మసాలా కానీ లేదంటే ధనియా పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోండి ఫైనల్లో. చరిత్రలో నిలిచిపోవాలి ఈ కర్రీ. దీంట్లో కొంచెం కొత్తిమీర అండ్ కర్రీలు వేసేసుకుంటే అద్దరిపోయింది మామ. ఈ ఫ్లేవర్ ఇలా ట్రై చేయండి, నాకైతే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసి. వీడియో సరదాగా చేశాను, మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు హెల్ప్ చేయండి మామ. అండ్ ప్లీజ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.